మీకు 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటే మీరు మాస్టర్స్ చేయొచ్చా? ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే యూనివర్సిటీ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఆ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఓన్లీ 16 ఇయర్స్ యాక్సెప్టెన్సీ ఉన్న యూనివర్సిటీస్ కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఎలాగో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో నేను మీ తరుణ్. ఇంకా వీడియోలో ఎక్కడ సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే మనం మన +1 +2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్లో బీటెక్ తీసుకుంటే బీటెక్ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 4 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి టోటల్ మనం 12+4 అంటే 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం కంప్లీట్ చేసుకున్నట్టే. అదే అండర్ గ్రాడ్యుయేషన్కి బీటెక్ కోర్స్ కాకుండా డిగ్రీ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లైక్ బీబీఏ, బీకామ్, బీఏ, బీఎస్సీ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో డిగ్రీ కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ 3 ఇయర్సే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 12+3 అంటే మనం టోటల్గా 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటాం. సో దీన్నే 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారనమాట. ఇది ఓన్లీ మన ఇండియాలోనే కాదు, బయట కంట్రీస్లో కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది ఈ 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ డౌట్, 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే మాస్టర్స్ చేయొచ్చా చేయలేమా? ఈ డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం యూఎస్ఏలో యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు గ్రాడ్యుయేట్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి అని. అండ్ ఆల్సో యూఎస్ఏలో మెనీ యూనివర్సిటీస్ ఈ 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఎంబీఏ చేయడానికి కానీ ఏదైనా గ్రాడ్యుయేట్ స్టడీస్ కానీ ఇండియా నుంచి డిగ్రీ చేసే వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు అని అర్థమయ్యి ఇప్పుడు డిగ్రీని కూడా చాలా యూనివర్సిటీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇలా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఒకవేళ యాక్సెప్ట్ చేసిన 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే ఈ వీడియోలో మీరు 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళతో ఈక్వల్గా ఉండేలాగా మీ ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే కాదు, వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఓన్లీ 16 ఇయర్స్ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇలా అప్లై చేసుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది ఇది 60% యూనివర్సిటీస్కి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. బట్ రిమైనింగ్ యూనివర్సిటీస్కి కొంచెం వర్క్ అవ్వకపోవచ్చు. మెథడ్ ఏంటి అంటే WES ఎవాల్యుయేషన్. WES అంటే ఓల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో ఏంటి అంటే వీళ్ళు మన అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న మొత్తం ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీరు చేసిన 3 ఇయర్స్ కోర్స్ 4 ఇయర్స్ కోర్స్కి ఈక్వివాలెంట్ అని చెక్ చేసి ఒక రిపోర్ట్ చేయిస్తారు. ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు, అంత కష్టమని కాదు, మోడరేట్గా ఉంటుంది. వీళ్ళు ఏంటి అంటే మీ ట్రాన్స్క్రిప్ట్స్లో ఉన్న ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్గా అడుగుతారు అనమాట. ఒక్కో క్రెడిట్స్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ మీరు నీట్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఈ రిపోర్ట్ అనేది చాలా యూనివర్సిటీస్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చేపించుకునేద్దాంలే పక్కన పడి ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ అండర్ గ్రాడ్యుయేషన్ స్కోర్ మీరు WESలో ఎవాల్యుయేట్ చేయాలి అంటే బాగానే ఖర్చు అవుతుంది. మనీ పే చేసి రిపోర్ట్ రెడీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ WES ఎవాల్యుయేషన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $205 దాకా ఉంటుంది. ఈ WES గురించి ఒక డీటెయిల్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ WES గురించి క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూసేయండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా అన్ని యూనివర్సిటీస్ WES ఎవాల్యుయేషన్ ని యాక్సెప్ట్ చేయవు. సో మీరు ఆ యూనివర్సిటీ వెబ్సైట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే WES యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. సో అది మీరు ఆ యూనివర్సిటీ వెబ్సైట్స్ లోనే వెతకచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే యూనివర్సిటీ 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కానీ WES గురించి కానీ ఏమీ మెన్షన్ చేయకపోతే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్టడీస్కి మెయిల్ పెట్టేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇలా నాకు 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, నేను ఇప్పుడు ఇలా WES చేయాలనుకుంటున్నా, ఈ WES రిపోర్ట్ వస్తే మీరు మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి మీరు వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఎంతైనా 3-4 డేస్లో ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. మీరు దాన్ని బట్టి కొంచెం ప్రాసెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ మెథడ్, ఇది 99% అన్ని యూనివర్సిటీస్కి అయితే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు 1 ఇయర్ టైం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది US వెళ్ళడానికి. మీరు మీ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని ఒక కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీరు డిగ్రీ తర్వాత చేశారు అంటే మీరు ఆటోమేటిక్గా 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఈజీగా మీరు అన్ని యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్కి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతారని నేను విన్నాను. అండ్ ఆల్సో మీకు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు 1 ఇయర్ ఖాళీగా ఉండి ఇప్పుడు మాస్టర్స్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే మీరు ఈ 1 ఇయర్ ఖాళీగా ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో కొన్ని యూనివర్సిటీస్లో మీరు కొంచెం ఎక్కువ మనీ పే చేస్తారు. మీరు ఆ యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేసినట్టు మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారంట. ఫేక్ సర్టిఫికేట్ ఏం కాదు, మీకు ఒక స్టూడెంట్ ఐడి, మీకు ఎన్రోల్మెంట్ ఐడి, మీకు మొత్తం అన్ని ఆ యూనివర్సిటీలో చదివినట్టు ఒక ప్రూఫ్తో పాటు ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారంట. మీకు 1 ఇయర్ గ్యాప్ ఉంటే ఇలాంటివి కూడా యూస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది హైదరాబాద్లో చాలా యూనివర్సిటీస్లో జరుగుతుందని విన్నాను. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికోవడం ఖచ్చితంగా దీని గురించి తెలిసే ఉంటుంది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికి తెలియదు అంటే కాలేజ్కి ఒకడు ఇలాంటి విషయాల గురించి ఖచ్చితంగా బాగా తెలుసుకుని ఉంటాడు.
వాడిని పట్టుకోండి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు 15 years ఆఫ్ ఎడ్యుకేషన్తో WS ఎవాల్యుయేషన్ చేయించిన తర్వాత మీ ప్రొఫైల్ ఎంతైనా మీరు 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మీరు మీ ప్రొఫైల్ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. సో ఫస్ట్ జిఆర్ఈ అనేది చాలా మంది లైక్ తీసుకుంటున్నారు రీసెంట్ టైమ్స్లో. సో మీరు మాత్రం ఇలా చేయకండి. అది హోమ్ బేస్డ్ అయినా పర్లేదు, టెస్ట్ సెంటర్ బేస్ అయినా పర్లేదు, జిఆర్ఈ అయితే రాసేయండి. ఎందుకంటే మీరు మీ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్కి కొంచెం ప్రియారిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ జిఆర్ఈ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. వీటిలో ఐఎల్స్, డ్యూలింగో, టోఫెల్ అండ్ పీటీఈ ఇలా చాలా ఉన్నాయి. వీటిలో మీరు ఇంకా దేనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఏదో ఒక దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఐ సజెస్ట్ ఐఎల్స్ ఆర్ టోఫెల్. ఎందుకంటే ఈ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ 99% యూనివర్సిటీస్ అన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాయి, ఏ కంట్రీలో అయినా. అండ్ ఎగ్జామ్ యొక్క హార్డ్నెస్ విషయానికి వస్తే నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నా. ఫస్ట్ ఐఎల్స్ అనేది చాలా కష్టం అని విన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా టోఫెల్, అండ్ నెక్స్ట్ ఇంకా పీటీఈ, అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ డ్యూలింగో అనేది మీతో మూడింటితో కంపేర్ చేస్తే చాలా ఈజీ అని అందరూ అంటారు. అండ్ ఆల్సో మీకు జిఆర్ఈ అండ్ ఐఎల్స్లో మంచి స్కోర్ వస్తే మీరు ఆ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్. మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో ఒక కోర్స్ చేయకపోయినా మీరు బయట కోచింగ్ తీసుకొని కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే ఆ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకొని మీ ప్రొఫైల్లో అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇంకా లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్న ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా బాగా వెళ్ళిపోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా మీరు మంచి యూనివర్సిటీస్ నుంచి అడ్మిట్ అయితే తెచ్చుకోవచ్చు. సో డిగ్రీ చేశామని మంచి యూనివర్సిటీస్లో మాస్టర్స్ చేయలేమేమో అని టెన్షన్ పడకండి. ఎవరీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ చేసి ఇప్పుడు మాస్టర్స్ చేయాలి అంటే వాళ్ళు కొంచెం ఎవరైనా టెన్షన్ పడుతుంటే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. ఖచ్చితంగా మీ ద్వారా వాళ్ళు హెల్ప్ అవుతారు. అండ్ ఇలాంటి కంటెంట్ మీద మీరు వీడియోస్ మిస్ అవుతారు అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా మిస్ అవ్వకుండా వీడియో చూసేయచ్చు. తెలుసుగా మన ఛానల్ పేరు తరుణ్ రామిగాని. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.